బాబీ డియోల్ గారి యాక్టింగ్ యానిమల్ తో పోలిసి ఇది బాగుందా? అది నాకు యానిమల్ లాగానే అనిపించింది ఆనెస్ట్లీ. దిస్ మూవీ వుడ్ బి ద తెలుగు వర్షన్ ఆఫ్ యానిమల్. లైక్ చాలా బాగుంటుంది కానీ లైక్ దేర్ లైక్ కెమిస్ట్రీ ఫైట్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ వైజ్ ఇస్ ఆల్సో. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉందంటే నాకు ఫస్ట్ హాఫ్ మోర్ లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ అప్పుడే స్టోరీ మొదలైంది కదా, లైక్ ద బ్యాక్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ స్టార్టెడ్ టాకింగ్. నాకు ఒకటే గుర్తుంది, మూవీ మొత్తం సిగ్నేచర్ డైలాగ్స్. ఆనెస్ట్లీ మూవీ మొత్తం డైలాగ్స్. మై ఫేవరెట్ డైలాగ్ నేను మాస్టర్స్ ఇక్కడ చూడండి, ఇటు చూసి మాట్లాడండి, కెమెరా చూడండి. హైలైట్స్ ఏమనిపించాయండి? ఇంకా హైలైట్స్ అంటే సో there's 3 brothers అన్నమాట. అంత స్ప్రైగా ఉన్నారు. తమన్ గట్టిగా కొట్టాడు మ్యూజిక్, తమన్ మంచిగా కొట్టాడు. తమన్ అయితే తెలిసిందేగా. లాగ్స్ ఎక్కడ ఉన్నాయా? సెకండ్ హాఫ్ లాగ్ అండ్ ఇట్లా బోరింగ్ అట్లా ఏమైనా లేదు, అలా ఏం లేదు. అంటే లేదు, అసలు నాకు అనిపించలేదు. ఈ సినిమా అసలు ఎలా ఉందంటే నన్ను ఎవరైనా అర్ధరాత్రి 3 AM లేపినా నేను చూసేస్తాను ఈ సినిమా. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చే మూవీ? అందరు చూడొచ్చు, కాకపోతే మధ్యలో కొంచెం వైలెన్స్ ఎక్కువ అంటే చిన్నపిల్లలు. 5 స్టార్లు ఎన్ని స్టార్స్ ఇస్తారు? 5 స్టార్ అంటే లిమిట్ 5 స్టార్ పెట్టకూడదు, అసలు లిమిట్ లేదు అసలు ఈ సినిమాకి. 10 ఇస్తారు. ఏది ఇచ్చినా అది వేస్తారు. సంక్రాంతి హిట్ కొట్స్ అన్నట్టు అయితే ఫీల్ అవుతాం. ఓవరాల్ మంచి హిట్ మూవీ. ఇందులో మనకి బాబీ డియోల్ గారు, నాకు బాబీ డియోల్ యానిమల్ అండ్ ఇంకా కంగో సినిమాలు కూడా ఇందులో చాలా బాగా నచ్చారు. స్టైలిష్ ఉన్నారు. అండ్ ఫేస్ ఆఫ్ సీన్స్ బాలయ్య బాబు అండ్ బాబీ డియోల్కి అంటే తక్కువే ఉన్నా సరే ఫేస్ కట్స్ మ్యాచ్ అయ్యే అనిపించాయి నాకు. సో ఓవరాల్గా అండ్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో రఘునా జైస్వాల్ అండ్ ఇంకో హీరోయిన్ ఉంటుంది, పేరు సరిగ్గా గుర్తు. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్తో కంపేర్ చేసుకుంటే ఏది బాగుందన్న? కంపేర్ చేసుకుంటే అన్న నాకు డాక్యుమెంట్ నచ్చింది. అయితే ఫ్యాక్ట్ మెగా ఫ్యాన్ డిసప్పాయింట్ అయ్యాను, బట్ యాక్సెప్ట్ చేస్తున్నాను నేను. అది నాకు ఇదే నచ్చింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పను, బట్ ఏంటంటే బాగుంది, హిట్ మూవీ. కొంతమందికి మెగా ఫ్యాన్స్ ఇది బాగాలేదు, మా గేమ్ చేంజర్ బాగుంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఆగరాదు, ఆయన సరైన హిట్ సూపర్ హిట్ అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. మనం ఇప్పుడు అంటే ప్రతి సినిమా హిట్ అనుకోవచ్చు, కానీ క్లైమాక్స్ లో 100కి 100 మార్కులు సంపాదించుకునేది ఏ సినిమా అనేది 25 తారీఖున డిసైడ్ అవుతుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తాం? ఓవరాల్ గా రేటింగ్ అయితే 5కి 5 అండి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. తెలుగులో చేసావా మాస్టర్, మర్డర్ చేయడంలో చేసావా? ఓకేనా? ఎలా ఉందన్న డాకు మహారాజా బాలయ్య బాబు గారి అభిమానులు బాలయ్య బాబు గారిని ఎలా కోరుకుంటారో, ఎలాంటి ఫైట్ సీక్వెన్స్ కానీ, డాన్సులు కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఎలా అయితే కోరుకుంటారో అలాగే ఉందండి. ఎక్కడ కూడా అసలు ఎక్కడ తగ్గలేదు సినిమా. అండ్ తమన్ గారు ఇచ్చిన బీజం అయితే మాత్రం ఐమాక్స్లోనే 2-3 బాక్సులు షేక్ అయిపోతున్నాయి, బురుగురులు ఆడిపోతున్నాయి. ఆయన ముందే చెప్పాడు ఏదైనా రిపేర్ నుండి చేయించుకోండి, ఎందుకంటే అది నా బాలయ్య బాబు గారికి ఈయనకున్న కనెక్షన్ ఏంటో తెలియదు కానీ, మరి మ్యాథ్స్ నో చేస్తే కొడతాడో ఏంటో తెలియదు కానీ అసలు పిచ్చెక్కిచ్చేసాడు. అండ్ డైలాగ్ వర్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. పాప సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆడియన్స్ అంటే వీళ్ళు కొంతమందే చూడాలి, బాలయ్య బాబు ఫ్యాన్సే చూడాలని ఏం లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. అండ్ ఊర్వశి సాంగ్, దబిడి సాంగ్ అయితే మాత్రం అదిరిపోయింది. అంటే నాకు తెలిసి ఒక 2-3 సినిమాలు ఒప్పుకోదు అమ్మాయి, ఎందుకంటే వాయించి పాడేశాడు, దబిడిని వాయించేశాడు. అసలు చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే బాలయ్య బాబు గారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే బాలయ్య బాబు గారు ఫైట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి, ప్రతి సినిమాలో కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇందులో 5 రూపాయలు మ్యాగీ ప్యాకెట్ తింటూ ఫైట్ చేస్తాడు, ఒక క్వార్టర్ మ్యాస్ హౌస్ పెట్టుకుంది. అసలు మ్యాస్ హౌస్ ఓనర్ ఎవడో తెలియదు కానీ బాలయ్య బాబు గారు బ్రాండ్ పడిపోతేమో కొన్నాళ్ళకి. ఒకటి ఏంటంటే సంక్రాంతికి ఒక మాస్ హిట్ అండి. నా గేమ్ చేంజరు, పుష్ప, లేకపోతే రేపు పొద్దున సంక్రాంతి సినిమాలకి వీటికి పోల్చాల్సిన అవసరం. ఏ సినిమాకి ఆ సినిమా. ఒక సినిమా